భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 3/9/2025 స్వస్తి శ్రీ చాంద్రం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష ఏకాదశి బుధవారం. ఏకాదశి రాత్రి 1:26 వరకు, పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9:32 వరకు, వర్జ్యం ఉదయం 6:12 నుండి 7:54 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 10:35 నుండి 12:21 వరకు, సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:11, అమృత గడియలు సాయంత్రం 4:25 నుండి 6:07 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, మధ్యాహ్నం శుభ సమయం సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు శుభకాలం. ఆయుష్మాన్ యోగం సాయంత్రం 3:50, వని మధ్యాహ్నం 1:01, భద్రకరణం 1:02 వరకు కూడా భద్రకరణం ఉంది. వినాయక నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 8వ రోజు విశేషంగా గణపతిని ఆరాధిస్తూ ఉంటారు. 8వ రోజు గణపతి ఆరాధనలో, ఉచ్చిష్ట గణపతికి ఆరాధనలో విశేషమైన సత్ఫలితాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కనుక గణపతిని విశేషంగా ఈరోజు ఆరాధించాలని చెప్పారు. స్వామికి విశేషమైన ఆరాధనగా గరికిని ఇవన్నీ కూడా పుష్పాలు, కలువలతోటి, పసుపు రంగు పుష్పాలతోటి, కుడుములతోటి, టెంకాయ, అలాగే అరటిపండ్లు, బెల్లము కూడా ప్రీతికరంగా చెప్పారు. అటువంటి స్వామి విశేషంగా ఆరాధన చేయాలి. కల్పద్రమధహస్థిత కామధేను చింతామణి దక్షిణ పాణిసుండం బిభ్రాణం మత్స్యాద్భుత చిత్రరూపం యహ పూజతస్య సమస్త సిద్ధి అన్నారు. అటువంటి వ్యాసులు వారు గణేశుడి మీద గణపతి భారతం రాయడానికి సహకరించాడు కాబట్టి ఆ గణపతి మీదే ముందుగా స్తుతించాడు. అందుకే ఇది గణపతి అష్టకం అన్నారు. అటువంటి అష్టకాన్ని పఠిస్తే కనుక దుఃఖనాశనం కలుగుతుంది, విద్యాభివృద్ధులు, జ్ఞానము కూడా కలుగుతాయని విశేషంగా మనకి చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి ఈరోజు విశేషంగా ఉచ్చిష్ట గణపతిని కనుక ఆరాధన చేస్తే విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారు, ముందుగా మేషరాశి వారికి కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుడతారు, బంధువుల్ని కలుసుకునే అవకాశం ఉంది. వృషభ రాశి, గృహంలో మార్పులు చేర్పులు, అలాగే అధిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి కుటుంబ సమస్యలు వేధిస్తాయి, కొంచెం విచారంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి విద్య యందు అభివృద్ధి, కొత్త అవకాశాలు పొందే అవకాశం, దానివల్ల ధనలాభం కూడా ఉంది. సింహరాశి వారికి నూతన వస్త్ర గృహ వాహన లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి, ప్రతి పనిలోనూ ప్రతికూలతలు, విచారము, అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు కూడా ఉండే అవకాశం. తులారాశి వారికి ధనాదాయం బాగున్నను అంతకు మించిన ఖర్చు కూడా ఈరోజు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి, శ్రమతో కూడిన పనులు పూర్తగుట, అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక సాయంకాలానికి ఆటంకాలు కూడా ఉండే అవకాశాలు, అనుకోని పనులేమో పూర్తవు, అనుకోని పెండింగ్ వ్యవహారాలు ఏవైతే ఉంటే ఆ పనులు పూర్తవుతూ ఉంటాయన్నమాట. ధనస్సు రాశి వారు స్వల్ప లాభాలు మాత్రమే ఉండే అవకాశం. ఈరోజు వ్యాపారం కూడా మందగుడిగానే స్వల్ప లాభాలతోటి వ్యాపారం పూర్తయ్యే అవకాశం. మకర రాశి వారి మానసిక ఆనందం, బంధుమిత్రుల సంగమం కొంచెం ఆనందంగా ఉండే అవకాశాలు. కుంభరాశి వారి విశేషమైన ధనయోగం, వాహన ప్రాప్తి, ధన సమృద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి దైవబలంతో కొన్ని కార్యాల శ్రీకారం చుట్టి ఆ కార్యాల యందు విజయాన్ని పొందే అవకాసం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వనమాలినే నమః వనమాలినే నమః అంటే వైజయంతి మాలను ధరించేటువంటి వాడు కనుక వనమాలి అనబడ్డాడు. ఆ వైజయంతి మాల అంత శ్రేష్టం ఉందన్నమాట. కాబట్టి వనమాలి వాసుదేవ మనమోహన రాధా రమణ అంటారే, అదే వనమాల వైజయంతి మాలను ధరించేటువంటి పరమాత్మ. అంటే తులసిమాలలో తామర పూసలతో పాటుగా వైజయంతి మాల ధరిస్తాడు కాబట్టి ఆయన వనమాలి అన్నారు. ఓం అలహాయుధాయ నమః. హలము అనగా నాగలి అని అర్థం. అలహాయుధుడు అనగా నాగలిని ఆయుధముగా ధరించినటువంటి వాడు కనుక పరశురామ అవతారం ఈ నామంలో స్పష్టంగా గోచరిస్తోంది.
కనుక పరమాత్మని అలహాయుధాయ నమః అని స్తుతించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.